సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేషాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా వేషాలపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వేషాల రవీందర్ అడ్వకేట్ తన సొంత ఖర్చులతో భక్తుల సౌకర్యార్థం నీటి ట్యాంకును ఏర్పాటు చేయగా రమణారెడ్డి దాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మకతకు పదును పెట్టి రంగురంగుల ముగ్గులు వేయగా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందించారు. కూడా ఇక్కడ వేసినటువంటి ముగ్గులు వేసిన ప్రతి వాళ్ళు కూడా చాలా కాన్సెప్ట్ ఉంది. రైతే దేశానికి వెన్నెముక అని కొంతమంది, అదేవిధంగా శంకరుడు, అదేవిధంగా పార్వతమ్మవారు మరొక రూపంలో, అదేవిధంగా సింధూర్, ఇట్లా అనేక కాన్సెప్ట్ తోటి ముగ్గులు వేయడం, మనకు ఉండేటువంటి సాంప్రదాయాలన్నీ కూడా చక్కటి ప్రతిభను కనబరిచినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మనందరికీ కూడా పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పండించినటువంటి పంటలన్నీ కూడా దిగుబడులు వచ్చి ఈరోజు మనందరం కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకునేటువంటి పండుగ. మరి ఈరోజు ఈ వేషాలపల్లి పూర్వ గ్రామ పంచాయతీని ఆనాడు మున్సిపాలిటీలో కలవడానికి జనాభా లేకపోతే వేషాలపల్లిని, పుల్లు రామయ్యపల్లిని, జంగేడును, కాసింపల్లిని కలుపుకొని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు అది మున్సిపాలిటీ అయింది కాబట్టి భూపాలపల్లి ఒక జిల్లా కేంద్రం అయింది. ఆ రోజు జిల్లా కేంద్రానికి, ఈరోజు జిల్లా కేంద్రం కావడానికి వేషాలపల్లి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఈ పండుగ వాతావరణంలో, ఈ పండుగలో అందరికీ ఇళ్లలో పనులన్నీ కూడా పక్కకు పెట్టి సామూహికంగా జరిగేటువంటి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి పార్టిసిపేట్స్ అందరినీ కూడా, ఎవరైతే ఇందులో వచ్చి ముగ్గేసిన ప్రతి అమ్మాయికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం. నేను ఈరోజు నిర్వాహకులు కూడా చెప్తున్నా, ఇది వచ్చే సంవత్సరం కూడా నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. ఎవ్రీ ఇయర్ ఈరోజు ఇక్కడి నుంచి అటువైపు ఊరు వైపు ఇటు పోతే మొత్తం కూడా జంగేడు వరకు పోవాలి. అంతమంది పార్టిసిపెంట్స్ పాల్గొని మరి తప్పకుండా మన ప్రతిభను, మనకు ఉండే సాంప్రదాయాలను గౌరవిద్దామని తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. 8th క్లాస్ చదివే అమ్మాయిలు, 5th క్లాస్ చదివే అమ్మాయిలు, డిగ్రీ చదివే అమ్మాయిలు కూడా వచ్చి ముగ్గులు వేయడం, అది వారితో పాటు పెద్దలు కూడా వేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ కళ మనకు ఉండే సాంప్రదాయాలు ఇంతటితో ఆగిపోతాయి. ఎందుకంటే గతంలో మనం అందరం కూడా ఈ పండుగ వచ్చిందంటే అలుగు తల్లి మొత్తం కూడా పొద్దున్నే 5 గంటలకి లేచి అలుగు తల్లి తెల్లార వరకే ఎవరింటి ముందంటే ఎంత పెద్ద ముగ్గు ఉండేటువంటి పోటీ ఉండేది. కానీ ఈరోజు అన్నీ కూడా సిమెంటుతో చేసేటువంటి గచ్చులు అయిపోయినాయి, ఇండ్లు చిన్నగా అయిపోయినాయి, వాకిళ్ళు చిన్నగా అయిపోయినాయి. కాబట్టి మరి గతంలో ఉండేటువంటి పోటీతత్వం కూడా తగ్గిపోయింది. గతంలో 5 గంటలకి 4 గంటలకు లేచి, ఈరోజు అమ్మాయిలు 7:30 8 అయినా లేచే పరిస్థితి లేదు. కానీ అయినా మీరు ఇంత నేర్చుకొని వేసినందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ, మరి మమ్మల్ని అవమానించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మన జీవితాల్లో కొత్త క్రాంతి రావాలని, కొత్త వెలుగులు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.